రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వట్టే జానయ్య యాదవ్ను అరెస్ట్ చేశారు. ఒకసారి దానికి సంబంధించిన విషయాలు అలాగే విజువల్స్ కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అక్రమాల గురించి, అవినీతి గురించి ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. వట్టే జానయ్య యాదవ్ అరెస్ట్. సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఏదైనా అంశం ఉంటే ఎక్కడికి రమ్మన్నా తాను చర్చకు వస్తానని, చట్టాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే చెల్లదని సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా దిగిన వట్టే జానయ్య యాదవ్ సాయంకాలం పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేటలో ఉన్న వజ్రా టౌన్షిప్ సంబంధిత ఒక మనిషి అనేక నేరాలకు కారణమైన మనిషి ఇప్పటికే అనేక వివాదగ్రస్త నిర్ణయాలు తీసుకున్న ఒక దొరసాని మరొక వివాదానికి తెరలేపుతున్నదని, రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నదని, ఇది సరైనది కాదని ఉదయం 10 గంటల సమయంలో రిజిస్టర్ను కలిసి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా అధికార పార్టీ నాయకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ ఇది అక్రమ రిజిస్ట్రేషన్, దీనిపైన ఎంత పెద్ద అధికారైనా ముందైనా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు అధికారం ఉంది కదా అని ఇలాంటి అక్రమాలు చేస్తే ప్రజలు అంగీకరించరని కార్యాలయం ముందు బైఠాయించారు. జానయ్య బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఎదగడం ఇష్టం లేక రాష్ట్రంలో ముఖ్యమైన పాత్రను పోషించడం వల్ల ఎలాగైనా రాజకీయాల నుంచి తప్పించాలని, అందుకే అనేక రకాల చిక్కులు సృష్టించాలని, ఆర్థికపరమైన ఇబ్బందులు పెట్టాలని కుట్రలో భాగంగా తనపైన ఈ దాడి జరుగుతుందని జానయ్య ఆరోపించారు. పోలీసులు జానయ్య మాట వినకుండా బలవంతంగా లాక్కుపోయారు. ఆ సమయంలో వట్టే జానయ్య యాదవ్ పోలీసులు దౌర్జన్యం నశించాలని నినాదాలు చేశారు. ఎక్కడికైనా వస్తానని చెబుతున్నా వినకుండా పోలీసులు అధికార పార్టీకి అండగా నిలిచి జానయ్యను అరెస్ట్ చేశారు. పూర్తిగా ఉదయం నుండి ధర్నాలో ఉండడం వల్ల జానయ్య అనారోగ్యం పాలయ్యారు. బీపీ పూర్తిగా పడిపోవడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మొత్తం పరిస్థితిని సభ్య సమాజం చూడాలని, అధికార పార్టీ దౌర్జన్యం మంచిది కాదని, అధికారం ఇప్పుడు ఉండవచ్చు, రేపు భవిష్యత్తును మాదే అని విషయం మర్చిపోవద్దని జానయ్య అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు జానయ్య వెంట అనుసరించడంతో పాటు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నదని చూస్తా ఉన్నాం. ఒకసారి చూడొచ్చు. వజ్రా టౌన్షిప్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని గతంలో కూడా మనం చూసిన కొన్ని రోజుల క్రితం ధర్నా చేసి వజ్రా టౌన్షిప్ ముంగట ధర్నా చేసిండు వట్టే జానయ్య యాదవ్ అన్న. అయితే దాని గురించి అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చేయొద్దని సబ్ రిజిస్టర్ దగ్గరికి పోయి చెప్పిండట. అయినా వినకుండా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వచ్చిరట రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి. నిజంగా పొద్దున్న నుండి అక్కడ ఉండి సాయంత్రం దాకా ఉండేసరికి ఏం తినకపోతే మనిషి ఉంటాడా? బీపీ డౌన్ అయిపోయింది. అయినా కూడా అసలు ఒక శవాన్ని పట్టుకపోయినట్టు మేము పట్టుకపోతాం, ఈ బాడీ అయితే చాలనే విధంగా పోలీసుల ప్రవర్తన ఉన్నది. ఒకసారి చూడురి ఎట్లున్నది కథ. ఆయన పరిస్థితికి ఇట్లా ఉన్నది, వట్టే జానయ్య పరిస్థితి. ఆ జీబులు ఎక్కించుకొని పోతా ఉన్నారు. ఒకసారి చూడురి. అరే ఆ మాత్రం ఆగలేదన్నా, ఆ మాత్రం ప్రాణాలు పోతే మాత్రం మంచి ప్రాణం గవర్నమెంట్ పోదామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది కదా ఎస్ఐ గారు తిప్పురారే ఆడికే పోదామండి. చెప్పింది
నుంచే తీసుకుపోతున్నాం మేము హాస్పిటల్ మేము లోపలికి వస్తాను నేను ఆడికే అన్నా కదా బండి ఎక్కిండి ఇది కథ జరుగుతూ ఉన్నది. అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అడ్డుకున్నోడిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, వజ్రా టౌన్షిప్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయని అడ్డుకున్నోడిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది వట్టజన యాదవ్ అరెస్టు, సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నెలకొన్న ఉద్రిక్తత. అక్రమ రిజిస్ట్రేషన్ చేయొద్దనే ఏదైనా అంశం ఉంటే ఎక్కడికైనా రమ్మని తాను చర్చలకు వస్తానని చట్టాన్ని అధికారంగా అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే చెల్లదని సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిండు. ఏది వజ్రా టౌన్షిప్కి సంబంధించిన ఒక మనిషి అనేక నేరాలకు కారణమైన మనిషి ఇప్పటికీ అనేక వివాదగ్రస్త నిర్ణయాలు తీసుకుంటున్న ఒక దొరసాని మరొక వివాదానికి తెరలేపుతున్నారని రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారని ధర్నా చేసినందుకు ఆ మనిషిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు అరెస్ట్ చేయాలి? అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నా లేకపోతే అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని అడ్డుకున్న అరెస్ట్ చేస్తారా? ఏం వ్యవస్థ ఎక్కడ నడుస్తుంది? ఇది ఎవరికి అనుకూలంగా నడుస్తున్నది? అక్కడ అందుబాటులో ఎవరున్నారు మరి నాకు అర్థం కాలేదు. కానీ అక్కడ రైట్ ఇది జరుగుతుంది మిత్రులారా. అక్కడ అందుబాటులో లేరు ఎవరు, ఇప్పుడైతే లేరు. నేను మార్నింగ్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వటజానకు అండగా నిలిచే ప్రయత్నం చేయండి మిత్రులారా.